టీడీపీ మహానాడు వేడుకలకు సర్వం సిద్ధమైంది. టెక్నాలజీతో ఈసారి పసుపు పండుగ చేసుకోవడం కొత్తదనంగా ఉందంటున్నారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు 2 తరాల రాజకీయ అనుభవాన్ని దగ్గరగా చూడటం తన అదృష్టమన్నారు. 2 తరాల అనుభవం, లోకేష్ సారథ్యంలో కొత్తదనం చూస్తూ జంజీ సిస్టంలో మహానాడు జరుపుకుంటున్నామన్నారు. అలాగే మహానాడు తీర్మానాలు, ప్రజా సంక్షేమ పథకాలు, మరిన్ని అంశాలు ఉంటాయని, అధిష్టానం ఇచ్చిన పొదుపు పాలసీ ఫాలో అవ్వడం, క్లస్టర్ వైజ్గా వర్చువల్ మీటింగ్ ఉండడం ఈసారి ప్రత్యేకత అంటున్న విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. మహానాడు అంటేనే టీడీపీ వాళ్ళకి అతిపెద్ద పసుపు పండగ. ఎందుకనంటే మామూలుగా తెలుగు వాళ్ళందరికీ చాలా పండుగలు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం మహానాడు అనేది చాలా ప్రధానమైన పండుగ. అయితే ఈసారి మహానాడు మాత్రం కొంత హైబ్రిడ్ సిస్టంలో వర్చువల్లో మహానాడుని నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూడా మహానాడు ఈ విధంగా వర్చువల్ సిస్టంలో అనేది జరగలేదు, ఒక కరోనా సమయంలో తప్ప. కానీ ఈసారి కేంద్ర నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పొదుపు మంత్రంలో భాగంగా ఈసారి వర్చువల్లో మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో మహానాడు పండుగని వర్చువల్లో కూడా చాలా భారీ ఎత్తున జరుపుకునేందుకు తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా రెడీ అవుతున్నాయి. అయితే మహానాడుకు సంబంధించి అలాగే టీడీపీ యొక్క కాన్సెప్ట్స్, అంటే భవిష్యత్తులో వచ్చే రోజుల్లో మరి టీడీపీ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానికి సంబంధించి 3 జనరేషన్స్ని ఫాలో అయ్యి, అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు, ఇప్పుడు లోకేష్తో ఈ 3 నాయకుల సారథ్యంలో పనిచేస్తున్న వాళ్ళతో పాటు ఒక నాయకుడిగా నడుస్తున్న నేత ప్రస్తుతం నాతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎలా ఈ మహానాడు వర్చువల్ సిస్టంలో ఎలా జరుగుతుంది, అలాగే కేడర్ని ఎలా ఫాలో అప్ చేస్తున్నారు, అలాగే ఈ మహానాడుకి సంబంధించి ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు మహానాడుకి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేయాలి. అయితే ఇదే సందర్భంలో ఎప్పుడూ లేని విధంగా మహానాడుని ఈసారి నిర్వహించబోతున్నారు. సో ఈ పద్ధతిని వర్చువల్ సిస్టంలో మహానాడు జరుగుతుండడంతో కార్యకర్తలు కొంత అంటే మహానాడుకు వెళ్ళలేకపోయామని కానీ, ఇంత పెద్ద పండగని మిస్ అవుతున్నామని కానీ ఇట్లా కొంతమంది భావిస్తున్నారు. మరి కొంతమంది మా దగ్గర కూడా మహానాడు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు 2 ఒపీనియన్స్ ఉన్నాయి పబ్లిక్లో, కేడర్లో కూడా. అయితే ఇది ఒక వినూత్నంగా టెక్నాలజీని బేస్ చేసుకుని మెయిన్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారి నేతృత్వంలో కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మహానాడుని ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంది. జనరల్గా అయితే నార్మల్ మహానాడు అయితే ఓన్లీ ప్రతినిధులకి పరిమితమై ఆఖరి రోజు పెద్ద పబ్లిక్ మీటింగ్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ అనేది స్కిప్ అయ్యి యాక్చువల్ మీటింగే వర్చువల్గా అయినా ఎక్కువ నెంబర్ వీక్షించే అవకాశం ఉంది. ఈరోజు క్లస్టర్స్ వారీగా ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 12 నుంచి 14 స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాం. కేడర్ అందరూ కూడా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. 2 రోజులు కూడా అనేక అంశాలు అక్కడ మాట్లాడుతూ ఉంటే అందరం కూడా చూడటమే కాకుండా 2-వే కమ్యూనికేషన్ పెట్టారు. అంటే అక్కడి నుంచి కూడా మాట్లాడేటువంటి అవకాశం, అందరికీ కూడా అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి అక్కడ ఇంటరాక్షన్ అయ్యేటువంటి అవకాశం కాకుండా ఇప్పుడు ఈరోజు జిల్లాల వారీగా లేదా నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడైతే అవుతుందో అక్కడి నుంచి కూడా కార్యకర్తలకు కూడా మాట్లాడే అవకాశం కలిగించే విధంగా ఈరోజు టెక్నికల్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పార్టీలో ఉండేటువంటి కేడర్తో పాటు రెగ్యులర్గా ఉండేటువంటి కమిటీస్తో పాటు ఈ ఏర్పాట్లలో ఆ వర్చువల్గా చేసేటువంటి ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయంకి సంబంధించి కానీ, స్క్రీన్కి సంబంధించి కానీ, 2-వే కమ్యూనికేషన్ గురించి కానీ గత 3 రోజులుగా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో దానికి పర్టికులర్గా ఒక పర్సన్ని డిప్యూట్ చేయమన్నారు. సో ప్రతి క్లస్టర్కి, నాట్ నియోజకవర్గం, ప్రతి క్లస్టర్లో 2 వ్యక్తులు దీనికి అసైన్ చేయబడ్డారు. మేము ఆ నెంబర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో నేరుగా హెడ్ ఆఫీస్లో ఈరోజు మహానాడుకి టెక్నికల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా స్క్రీన్ ముందు కూర్చున్నప్పటికీ కూడా ఒక చోట ఆ ప్రాంతంలో లేవనేది తప్ప అన్ని చోట్ల రాష్ట్రం అంతా జరుగుతున్నట్టు, కేంద్రంగా విజయవాడలో అమరావతిలో జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ మెయిన్ పార్టీ ఆఫీస్లో ఈ సభ నిర్వహణ జరుగుతున్నా ఇది అందరూ చూడటమే కాదు అన్ని చోట్ల నుంచి కూడా వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా ఈరోజు డిజైన్ చేయబడింది. సో డెఫినెట్గా ఇది ఒక మొదట్లో ఇట్లా మహానాడుకి వెళ్ళలేకపోయినటువంటి భావన ఉన్నప్పటికీ ఈ ఏర్పాట్లు ఈ చెప్పినటువంటి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నాం అనేటువంటి భావన మాత్రం ఉంది. రెండోది, ఇది ఒక కొత్త మోడల్లో వెళ్తున్నాం. ఒకవైపు పొదుపు మంత్రం పాటిస్తూనే ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం
లక్షల్లో వీక్షించే అవకాశం కానీ పార్టిసిపేట్ చేసే అవకాశం. రెండోది నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే మహానాడు జరిగినప్పుడు లేకపోతే ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా మండు టెండర్లో జరిగినప్పుడు కార్యక్రమాన్ని ఎండను లెక్క చేయకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఇది. కానీ ప్రాంతాలు, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో చాలా నామమాత్రంగా జరుగుతుండేది. ఇప్పుడు అట్లా కాకుండా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, రాష్ట్రం అంతా కూడా పండుగలా జరిగేటువంటి కార్యక్రమం అయినందుకు కూడా ఆనందంగా ఉంది. ఇది ఇక్కడ మహానాడు అంటే కేవలం అది తెలుగుదేశం పండుగ కాదు, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక వేదిక. మేము ఆ విధంగా మహానాడుని అనేకమైన తీర్మానాలతో తీర్చిదిద్దుకుంటూ కూడా ముందుకు వెళ్ళబోతున్నాము. 3 జనరేషన్స్లో మేము గమనించింది ఏంటంటే ఒక డిసిప్లిన్ వాతావరణాన్ని ఇక్కడ మేము నేర్చుకోవడంతో పాటు వారి అనుభవాలు, అలాగే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంటే లోకేష్ గారి సారథ్యంలో కొత్తదనం, టెక్నాలజీ వీటిలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు అందించేదానికి ఈ మహానాడు వేదికగా ముందుకు వెళ్ళబోతున్నామని అంటున్నారు. అయితే ఈసారి జరుగుతున్న ఈ మహానాడు హైబ్రిడ్ మహానాడు అని అంటున్నప్పటికీ అన్ని చోట్ల కూడా వర్చువల్గా మరింత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక అవకాశాన్ని, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇచ్చింది. అందుకని మేము ఈ మహానాడుని వర్చువల్గా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అక్కడ అందరితో పాటు, ప్రజలతో పాటు మమేకం అవ్వడం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.